గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ధర్నాలతో మండుతున్న ఎండల్లో కేకలు పుట్టిస్తున్నాయి. ఓ పక్క రాష్ట్రంలో చూస్తున్నట్టే ఓ పక్క రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ కూల్చివేత, మరో పక్క చూసినట్టయితే ఇంటర్ బోర్డు వైఫల్యం వల్ల విద్యార్థుల ఆత్మహత్య, ఇలా ఈ విధంగా ఎన్నో ధర్నాలతో అంతా రాష్ట్రం అంతా కూడా ఉక్కిరిబిక్కిరిగా మేలుకుంటున్న పరిస్థితి. సో ఈ పరిస్థితి గురించి మనం పరీక్షించుకోవడానికి చర్చించుకోవడానికి మనతో పాటు టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ గారు మనతో ఉన్నారు. వాళ్ళతోటి నమస్కారం సార్. సార్, గత కొద్ది రోజుల కాలంలో చూస్తుంటే కనుక తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ధర్నాలతో ముండిపోతుంది. ఓ పక్క చూస్తుంటే ప్రభుత్వం నుంచి ఇప్పటివైనా స్పష్టట్లేదు, ఓ పక్క చూస్తుంటే అంబేద్కర్ కూల్చివేత, మరో పక్క విద్యార్థి ఆత్మహత్య. అసలు ఏం జరుగుతుంది సార్ తెలంగాణ రాష్ట్రంలో? ఒక ప్రభుత్వం నిర్లక్ష్యమైన అసమర్థమైనటువంటి పాలన మనం చూస్తున్నాం ఇవాళ తెలంగాణలో. ఎవరు ఏం చేస్తే మాకేందనే ఒక దృష్టికోణంతో ఉన్న వెనకటికి పాట ఉండేది, నవ్విపోదురుగాక నాకేటి అని. అదే పరిస్థితి వాళ్ళ మన ప్రభుత్వంలో కనబడుతున్నది. ఇప్పుడు అక్కడ అంబేద్కర్ విగ్రహం కూలింది. నిజానికి చాలా ఒక దురదృష్టకరమైన సంఘటన. అది కేవలం దురదృష్టకరమైన సంఘటన అనడానికి కూడా లేదు, పూర్తి ఒక నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడం వల్ల జరిగినటువంటి ఘటన. దాన్ని సరిచేసుకోవటానికి జరిగిన తప్పును చక్కది పెట్టడానికి ఒక ప్రయత్నం లేదు. యువతల సమర్థత లేని కంపెనీని తెచ్చి ఇక్కడ 9.5 లక్షల మంది పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. యువతలో కూడా దాన్ని సరిచేయటానికి ప్రయత్నం లేదు. ఓ కమిటీ వేసిండ్రు, నివేదిక రాగానే చర్యలు అన్నారు. కమిటీ స్పష్టంగా చెప్పింది, ఆ కంపెనీకి సామర్థ్యం లేదన్నది, అటువంటి కంపెనీలు ఉండకూడదన్నది. ఇంకో మాట కూడా వాళ్ళు చాలా సూటిగా ఏం చెప్పిండ్రంటే హెచ్చరికలు చేసినా సరి చేసుకోలేదు అన్నారు. ఇట్లాంటి ఒక కంపెనీకి ఒప్పందం లేకుండా పని ఎట్లా ఇచ్చిండ్రనే మాట కూడా నివేదిక చెప్పింది. అయినప్పటికీ ఇవాళ ఈ తప్పులు చేసిన అధికారులపై చర్యలు లేవు, కంపెనీపై చర్యలు లేవు. మొత్తం పరిస్థితిని చక్కదిద్ది ఇంటర్ పిల్లలకు ఆత్మస్థైర్యాన్ని కల్పించే ప్రయత్నమూ లేదు. దాదాపు 26-27 మంది పిల్లలు చనిపోయినారు ఇవాళ. ఇది ఇవాళ జరుగుతున్న పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఓ దిక్కుపోయినరు, పర్యటనకు సంబంధిత శాఖ మంత్రి ఒక దిక్కుపోయినరు. మొత్తం మీద ఎవరు హైదరాబాద్లో ఇవాళ లేరు. నివేదిక మీద ఇప్పటి వరకు స్పందన లేదు. ఇంకా మొత్తం సమీక్ష చేస్తామంటున్నారు, ఎన్నాళ్ళకు పూర్తవుతుందో తెలియదు. దీని పర్యవసానంగా ఇప్పుడు మొత్తం అడ్మిషన్, ఈ సంవత్సరపు అకాడమిక్ క్యాలెండర్ కూడా బాగా దెబ్బతినే ప్రమాదం. ఈ అన్యాయమైనటువంటి పరిస్థితులు ప్రజలు ఇంత కొట్లాడుతున్నా కానీ సమాధానం లేదు. తప్పు చేసిన వాళ్ళపై చర్య లేదు, కానీ న్యాయాన్ని డిమాండ్ చేస్తున్న వాళ్ళని మాత్రం అరెస్టు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో మరి తప్పకుండా ఒక మంచి పరిణామం ఏంటంటే అన్ని పక్షాలు కూడా సిద్ధాంతాలను పక్కన పెట్టి ఐక్యమవుతున్నాయి న్యాయం కోసం. ఇది ఒక మంచి పరిణామం. సంఘటితమైన పోరాటం ఒకటి సాగుతూ ఉన్నది అలా రాష్ట్రంలో. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలని, కదిలి వచ్చి ఒక బాధ్యతతో వ్యవహరించాలని, జరిగిన తప్పులు చక్కబెట్టడానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి, న్యాయాన్ని అందించడానికి పూనుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అంబేద్కర్ విగ్రహ కూల్చివేతలో ప్రభుత్వం హస్తప్రయోగం ఉందనుకుంటున్నారా? ఏమున్నా కానీ ఒక ప్రభుత్వము దాన్ని పట్ల వ్యవహరించిన తీరు సరిగ్గా లేదు. ఒక కీలకమైన అంశం అది. అట్లాంటి అంశము అంబేద్కర్ జయంతి రోజు దాని పట్ల ఆ సమస్యను, ఆ విషయాన్ని చూడటం, దాన్ని పరిష్కరించడానికి జరిగిన ప్రయత్నం ఏ ఒక్కటి కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో లేదు. అర్ధరాత్రి పూట తీసుకుపోయి హడావిడిగా విగ్రహాన్ని ఎత్తి అవతల బారేయాలనే తాపత్రయమే తప్పగాని మొత్తము ఆ సమస్యలో ఉన్న అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం అయితే లేదు. విగ్రహం ఆడుంటే పోయేదేం లేదు. ఆ పర్మిషన్లకు సంబంధించిన వ్యవహారం పెండింగ్లో పెట్టి వాళ్లకు తెల్లవారి జన్మదినం కార్యక్రమాలు అక్కడ జరుపుకోవటానికి అవకాశం ఇస్తే సరిపోయేది. ఆ ప్రయత్నం చేయకపోవటము, అరెస్టులకు పాల్పడటం, హడావిడిగా విగ్రహాన్ని తీసి అవతల పడేసే ప్రయత్నంలో అది ముక్కలైన విగ్రహాన్ని మేము ఇంకో విగ్రహం పెడతామైనా అనొచ్చు. దాన్ని తీసుకుపోయి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో వేసి మరి మనసు గాయపరచడం తప్పేది మరొకటి కాదు. ఈ వ్యవహార శైలి తప్పనిసరిగా ప్రభుత్వ నిర్లక్ష్యం, యథా రాజ తదా అధికారి, ఇంకంతే అక్కడ మనకు కనబడుతున్నటువంటిది. అది మనం ప్రధానంగా ఇంకా ఏం డైరెక్షన్లు ఇచ్చిండ్రు అవన్నీ మన దగ్గర సంపూర్ణంగా సమాచారం లేకుండా మాట్లాడలేం. కానీ ప్రభుత్వము ఘటన జరిగిన తర్వాత తన స్పందన అనేది ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో లేదు అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది.
అదేవిధంగా చూసుకుంటే ఇంటర్మీడియట్ బోర్డు వైఫల్యం చూస్తుంటే ఇది విద్యార్థుల ఆత్మహత్యలు కానీ లేకుండా వాళ్ళు ఫెయిల్ అయిన విధానం కానీ చూస్తే ఇది బోర్డు వైఫల్యం అనుకుంటున్నారా, లేదంటే ఈ బోర్డు వైఫల్యంలో ప్రభుత్వం కూడా ఉందనుకుంటున్నారా? ఒకవేళ ప్రభుత్వం కూడా ఉందని మీరు అనుకుంటే అసలు ఇప్పుడు విద్యా సంస్థలు అన్నీ కూడా ఉద్యమాలు చేస్తున్నాయి. సో ఈ ఉద్యమాన్ని పోరాటాన్ని నిరవధిక నిరాహార దీక్షలు కూడా ఇంతవరకు కొనసాగించనున్నారు. దీంట్లో బోర్డు వైఫల్యం కుట్ట వచ్చినట్టు కనబడుతుంది. ప్రభుత్వ బాధ్యత ఎక్కడ ఉందంటే సరిగ్గా బోర్డును పనిచేయించాలి. ఆ పని చేయించడంలో ప్రభుత్వం కూడా విఫలమై తప్పును చక్కదిద్దడానికి చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు కూడా మీరేసిన కమిటీ చెప్పింది. ఆ చర్యలు అమలు చేయడంలో కూడా సంపూర్ణంగా ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ఇందులో ప్రభుత్వం బాధ్యత ఉందా లేదా అంటే కనబడుతూనే ఉంది అనేది. కాబట్టి ఆ బాధ్యతను ప్రభుత్వం ఇప్పటికైనా స్వీకరించాలి. మేల్కొనండి, సమస్యను గుర్తించండి అని అడుగుతున్నాం. ఇక అదేవిధంగా చూసుకున్నట్టంటే గ్లోబరీన సంస్థ కనుక చూసుకుంటే అధిపరగా ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో కొంతమంది కాంగ్రెస్ నాయకుల నుంచి 10 కోట్లతోటి వాళ్ళు డీలింగ్ తీసుకొచ్చిన సంస్థ అని వాళ్ళు అంటారు. అదే అధికార పార్టీ తీసుకుంటే అంతవరకు లేదు, 4.5 కోట్లతోటి అసలు దీని మీద మన స్పష్టత ఇవ్వగలుగుతారు సార్ ఒక వామపక్ష నేతగా మీరు? ఇప్పుడు దీంట్లో గ్లోబరీనా సంస్థ పైన చాలా కీలకమైందంటే ఆ సంస్థకు శక్తి లేదు, అర్హత లేదు. లేని కంపెనీకి పర్మిట్ ఎందుకు ఇచ్చిండ్రు అనేది మొదటి ప్రశ్న. అంతకుముందున్న ఒకవేళ మనకి ఇవాళ ఇప్పటికిప్పుడు మనకు ఈ పని చేయవలసి ఉంది అంటే ఇంకో కంపెనీని పిలిచేది ఉండే, లేదంటే ఉన్న సంవత్సరానికి గతంలో జరిగిన పద్ధతిని కొనసాగిస్తూ కొత్త కంపెనీలను వెతుక్కునే ప్రయత్నం చేసి ఉండాల్సింది. మనకు అనేక కంపెనీలు, పేరు మోసిన కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయి. ఐటీకి హైదరాబాద్ హబ్ కేంద్రం, అట్లాంటి కేంద్రంలో దొరకాయా? ఏదో ఒకటి దొరుకుతుంది నీకు మార్గం. కానీ ఇంత తొందరపడి ఓ కంపెనీ కట్టబెట్టే విషయంలో మాత్రం అనుమానాలు వస్తున్నాయి. ఒప్పందం లేకుండా పని అప్పచెప్పినారు, అది చేయటానికి వీల్లేదు, చాలా పెద్ద తప్పిదం అది. ఎట్లా అప్పచెప్పినరు? ఖచ్చితంగా మీరు సూచన చేసినాక కూడా వారు సరి చేసుకోలేకపోయినరు. ఇవన్నీ కనబడుతున్న దాన్ని పక్కన పెట్టకపోవటము, దాన్నే కొనసాగించే ప్రయత్నం చేయటం అయితే అన్యాయము. ఇది ప్రభుత్వానికి తెలిసి జరిగింది. ఎన్నికలు కానివ్వండి, మేము దీన్ని సరి చేస్తామని వాళ్ళు అధ్యాపకుల సంఘం బాధ్యులకు, ప్రిన్సిపల్ల సంఘం బాధ్యులకు హామీ ఇచ్చిండ్రు కూడా. కానీ వాళ్ళు అది కూడా మనకు అమలుకు నోచుకోకపోవటం, పట్టింపు లేదండి. ఏం చెప్తాం, గవర్నమెంట్ ఈ లోపం ఏంది గవర్నమెంట్లో అంటే పట్టింపు లేదు. నాకేం పట్టి లేనట్టుగానే ఒక ఎమ్మెల్యేలను కొనే విషయంలో, ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్ట్ చేసే విషయంలో, ప్రజా సంఘాలను విచ్ఛిన్నం చేసే విషయంలో ఉన్న శ్రద్ధ ఇట్లాంటి సమస్యలను రూపుమాపే విషయంలో లేదు. అది మనకు కనబడుతున్నది. ఫైనల్గా డిమాండ్స్ ఏం చేస్తున్నారు? విద్యార్థులకు ఏ విధమైన న్యాయం కావాలనుకుంటున్నారా? గ్లోబరీన సంస్థ అది అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టాపన చేయాలి. విద్యార్థుల విషయంలోనైతే అన్ని పేపర్లు మీరు రివ్యూ చేయండి. అవసరమైన అన్ని సందర్భాల్లో, ఏ సందర్భాలు అనేది ఎక్స్పర్ట్ కమిటీ చెప్పింది. పేపర్ రివాల్యుయేషన్ ఫ్రీగా చేయండి. మూడోది చాలా కీలకం, చనిపోయిన పిల్లల కుటుంబాలను ఆదుకోండి, ఎక్స్గ్రేషియా ఇచ్చి. నాలుగోది ఏంటంటే మొత్తంగా బాధ్యులైనటువంటి అధికారులపైన చర్య, ముఖ్యమంత్రి సంబంధిత మంత్రిని బర్తరఫ్ చేయాలి. తర్వాతనేమో ఈ అవకతవకలు పునరావృతం కాకుండా ఉండటానికి ఒక న్యాయ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి. సార్ ఒక ప్రొఫెసర్ చెప్పండి సార్, రివాల్యుయేషన్ వల్ల విద్యార్థులకి అంటే ఫెయిల్ అయిన విద్యార్థులకి వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు సార్? అంటే ఇక్కడ 2 కీలకమైన అంశాలు. చనిపోయిన పిల్లల పేపర్ల విషయంలో నేను అనుకునేదైతే బోర్డు ఏదైనా ఒక యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆ పని చేస్తే బాగుండేది, నమ్మకం కుదిరేది. అది తప్పిదం చేసింది. తప్పనిసరిగా రివాల్యుయేషన్లో ఏదో ఒక మార్పు అయితే కనబడుతుంది. ఎందుకు ఇట్లా జరిగిందనేది అర్థమవుతుంది కదా. ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో 90% వచ్చి, 10th లో 90% వచ్చి, ఇంటర్లో దెబ్బతిన్న విద్యార్థులు ఉంటే, 10th లో 90 వచ్చి ఇంటర్లో దెబ్బతింటే ఏ కారణం ఏంది అడగాలి కదా. రెండోది, ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులు వచ్చి సెకండ్ ఇయర్ ఫెయిల్ అయితే కూడా మనకు కారణాలు తెలియాలి. రివాల్యుయేషన్లో ఇట్లాంటివన్నీ అర్థమవుతాయి. ప్రొఫెసర్ కోదండరామ్ గారు చెప్తున్నారు, ఏదేమైనప్పటికీ ప్రభుత్వం అయితే అటు అంబేద్కర్ విషయంలో అయితే ఇటు విద్యార్థుల ఆత్మహత్య అనే విషయంలో కూడా ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం మాట్లాడకపోయినప్పటికీ మౌనం అన్నది సమాధానం కాదు, ఖచ్చితంగా సమాధానం చెప్పేసి రాలి, విద్యార్థులకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే వాళ్ళ డిమాండ్ అదేవిధంగా చెప్తున్నట్టయితే సంబంధిత విదేశాంగ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళని బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా గ్లోబరీన సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థను ఖచ్చితంగా బ్లాక్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవి అనుకునే సాధించే వారు కూడా వారి అన్ని విద్యా సంస్థలు కానీ వారి యొక్క పోరాటాలు కానీ ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నవీన్తో రంజిత్, చూస్తూనే ఉండండి V3 న్యూస్.